మహాశివరాత్రి సందర్భంగా దక్షిణ కాశీగా పిలిచే కృష్ణా జిల్లా ఐలూరు రామేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ డిఎల్ వి రమేష్ బాబు. ఇక దేవాలయంలో తీసుకుంటున్న ఏర్పాట్లపై సమీక్ష, అన్ని విభాగాలు, సేవా సంస్థల సహాయ సహకారాలు తీసుకుంటామన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, పిల్లలకు పాలు, వృద్ధులకు మజ్జిగ అందిస్తామని అన్నారు. ఈ నెల 26వ తారీఖున జరగబో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ శైవ క్షేత్రాలన్నింటిలోనూ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి దేవాదాయ శాఖ మంత్రులు మరియు మా కమిషనర్ గారు డీసీ ద్వారా అందరికీ సూచనలు జారీ చేయడం జరిగింది. డిప్యూటీ కమిషనర్ కాకినాడగా నా పరిధిలో ఉన్నటువంటి 7 జిల్లాల్లోనూ ఉన్నటువంటి ముఖ్యమైన శివాలయాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నాను. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వెస్ట్ వేలు, కృష్ణా వెస్ట్ వేలు, ఈ జిల్లాల 3 వాటిల్లో ప్రాంప్ట్ టెంపుల్స్ అన్నింటినీ కూడా మా కార్యనిర్వాహకారులు ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారు, ఇంకేమైనా లోటుపాట్లు ఉన్నాయని చెప్పి చెక్ చేయడానికి గత వారం రోజులు తిరుగుతున్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ ఐలూరు గ్రామం రావడం జరిగింది. మరి ప్రతి దేవాలయాల్లో ఈ శివరాత్రి ఉత్సవాలు చేయడానికి అక్కడ ఉన్నటువంటి యంత్రాంగంతో కోఆర్డినేషన్ చేసుకుని రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని మా సంబంధిత కార్యనిర్వాహకారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మరి వారికి సహాయంగా దగ్గరలో ఉన్నటువంటి వేరే కార్యనిర్వాహకారులు కానీ, ఇన్స్పెక్టర్లు కానీ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ కింద వేయడం జరిగింది. అలాగే మిగతా దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని కూడా మేము డిప్యుటేషన్ వేసి వాళ్ళకి సహాయం చేయడానికి కూడా ఏర్పాటు చేసాం. అలాగే స్వచ్ఛంద సేవా సంస్థల్లో సహాయం కూడా, వాలంటీర్ సహాయం కూడా తీసుకుని వచ్చి భక్తులకి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం